మంచు విష్ణు కన్నప్ప ఈ సినిమా పేరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదొక వివాదం ఎంటాడుతూనే ఉంది. మొన్నటి వరకు శివయ్య సినిమాలో ఆ వల్గారిటీ ఏంటి, ఆ పాటలేంటి, ఆ సన్నివేశాలు ఏంటి అని డిస్కషన్ జరిగాయి. ఇలాగా చాలా వివాదాలు సినిమాని ఎంటాడే. అవన్నీ పక్కన పెట్టి ఏది పట్టించుకోకుండా సినిమానైతే ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చారు. అరే సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటే హార్డ్ డిస్క్ పోయిందంట. అర్థమే కాలేదు. అది వినంగానే నాకైతే చాలా నవ్వొచ్చింది, హార్డ్ డిస్క్ పోవడం ఏంటి అని. సరేలే, ఎన్ని వివాదాలు ఉన్నా ఏం జరిగినా సినిమా రిలీజ్ చేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. కానీ పక్కన ఇంకొక వివాదం ఈ సినిమాని పట్టుకుంది. అదే పిలక గిలక. అసలు పిలక గిలక ఏంటి? ఈ పిలక గిలక క్యారెక్టర్ల గురించి బ్రాహ్మణ సంఘాలు ఏంటి మమ్మల్ని ఎక్కిరిస్తున్నట్టు ఉంది. మాకు మోహన్ బాబు దగ్గర నుంచి, మంచు విష్ణు దగ్గర నుంచి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక క్లారిటీ కావాలి. ఈ పిలక గిలక దీని గురించి ఒక క్లారిటీ కావాలి. బ్రాహ్మణ సంఘాలని అంటే వాళ్ళని వెక్కిరిస్తున్నట్టు, వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు ఉంది. దానికి ఒక క్లారిటీ మీరు ఇవ్వాలి. సినిమాలో ఏది అంటే మమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు కానీ మమ్మల్ని కించపరుస్తున్నట్టు కానీ లేదు అని మీరు క్లారిటీ ఇవ్వాలి అని బ్రాహ్మణ సంఘాలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ గురించి అంటే వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ మీరు క్లారిటీ ఇవ్వకపోతే మా బ్రాహ్మణ సంఘాలన్నీ ఈ సినిమాని బహిష్కరిస్తాయి అని. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నిజంగానే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే చాలా మందికి ఉంది. ఎందుకంటే ఒకటి ఆ సినిమా ద వే ఆఫ్ టేకింగ్ కానీ, లేదంటే ఆ పాటలు కానీ, లేదంటే సినిమా గురించి బయటకు వచ్చే మాట్లాడే విధానం కానీ, ఒక స్టార్ క్యాస్ట్ ని పెట్టుకొని సినిమాని ప్రమోట్ చేసే విధానంలో నెగిటివిటీ ఎక్కువ వచ్చిందని చాలా 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 డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి. ఫైనల్ గా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. సినిమా రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. కానీ ఇలాంటి వివాదాలు ఇంకెన్ని ముందుకు వస్తాయి? ఒక్కొక్క పాయింట్ లో, ఒక్కొక్క సన్నివేశంలో, ఒక్కొక్క అంటే సినిమా గురించి బయటకు వస్తున్న ప్రతిసారి ఏదో ఒక వివాదం సినిమాని వెంటబడుతుంది. అసలు సినిమాలో ఏముందో తెలియదు కానీ సినిమా వచ్చిన తర్వాత ఇంకెన్ని వివాదాలు వస్తాయనే భయం అయితే అటు ఫ్యాన్స్ లోను, ఇది బయట సినిమా వర్గాల్లోనూ చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. నాకైతే ఈ పిలక గిలక గురించి అర్థమే కాలేదు. ఎందుకంటే క్లారిటీ లేదు అసలు ఏంటి అనేది. సో ఈ రోజు మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ రావచ్చు. కానీ ఏదైనా సరే ఒకళ్ళని కించపరిచేలాగా ఉందంటే దాని గురించి నిజంగా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కళ్ళని సంతోషపరచడం, లేదంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం. అలా అని చెప్పి వాళ్ళని బాధ పెట్టేలాగా కూడా ఉండకూడదు. కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే ఇది ఇక్కడ క్లియర్ అయిపోతుంది అని నేనైతే అనుకుంటున్నా. చూద్దాము. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీంట్లో మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో అని. సో నేనైతే ఈ సినిమా మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోలేదు భయ్య. చాలా తక్కువ హోప్స్ ఉన్నాయి. దానివల్ల కూడా సినిమాకి వెళ్తే నచ్చొచ్చేమో. నాకైతే ఇప్పటికీ ఈ సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు ఒక ప్రేక్షకుడుగా. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు ఒక పాయింట్ తో ముందుకు వచ్చినా కానీ అది వివాదంలోనే ఉంటుందో, క్లారిటీ అయితే ఎప్పుడు మనకి ఇవ్వలేదు. సో అందుకని ఈ సినిమా మీద హోప్స్ లేకుండా సినిమా రిలీజ్ అయినా కానీ రిలీజ్ డేట్ వరకు ఎదురు చూస్తాను భయ్య. సో ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.